power in prayer. ప్రార్థనలో పవర్ అనేది ఉన్నది. ಅದು ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. అది మొదటిగా మనం తెలియాలి. ఏదో ఊరికే వస్తున్నాము, ఏదో ఊరికే వెళ్తున్నామని చెప్పేవారు ఉండకూడదు. How many of you believe that there is the power in prayer? ఎంతమంది మీరు నమ్ముతున్నారు ప్రార్థనలో పవర్ ఉన్నదని? ప్రార్థనದಲ್ಲಿ ಬಹಳ ಪವರ್ ಐತೆ ಅಂತ ಎಷ್ಟು ಮಂದಿ ನಂಬುತ್ತೀರಿ? ప్రార్థనలో పవర్ లేక శక్తి ఉన్నదని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, 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 హల్లెలూయా. పవర్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో పవర్ అనేది ఉన్నది. Why? ఎందుకు? Powerful God. ఎందుకనగా శక్తివంతమైన దేవుని దగ్గరికి వస్తున్నాయి. God appeared to Abraham. మరి అబ్రహాముతో దేవుడు దర్శనమిస్తూ దేవుడు దర్శనం కొಡುವಾಗ అబ్రహాముకు దేవుడు దర్శనమిచ్చినప్పుడు ಏನಂತ ಹೇಳಿದನು? ఏమన్నాడు? ನಾನು ನೀನು I am the Almighty God. నేను సర్వశక్తివంతుడైన దేవుడను. I am the Almighty God. That's what God said. అక్కడ దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తివంతుడైన దేవుడని. I am the Almighty God. నేను సర్వశక్తివంతుడైన దేవుడు. ಅದು ಮತ್ತೆ ಸಹೋದರಿ నా సహోదరి సహోదరులు, Almighty God, Almighty God. ఓ సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు. I am the Almighty God. నీవు సర్వశక్తివంతుడైన దేవుడు. I am Almighty God. That's what God was speaking. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తివంతుడైన దేవుడని. దేవుడు ನಾನು ಸರ್ವಶಕ್ತನಾಗಿರುವಂತ ದೇವರು ಅಂತ ಹೇಳುವಾಗ నేను సర్వశక్తివంతుడైన దేవుడని చెప్పుకుండగా he can do anything because he appeared as the Almighty God. That's what we see in Genesis chapter 17. That's what we see. Genesis chapter 17. ఆదికాండము 17వ అధ్యాయంలో దేవుని ఈ రీతిగా మనం చూస్తున్నాము. ఓద్రి ఆ వాక్యం ఓద్రి దేవుని అధ్యాయ ఆదికాండము Genesis chapter 17. How God appeared to Abraham.